హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. మిక్స్డ్ టాక్ లోను బ్రేక్ ఈవెంట్స్ సాధించిన దేవరా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ దేవరా 2 సెట్స్ మీదకి వెళ్ళాలంటే తారక్ ముందుగా ముగించాల్సిన టాస్క్లు ఏంటి? దేవరా సక్సెస్ మీట్ యూనిట్ కు కొండంత బలాన్నిచ్చింది. టాక్ ఎలా వచ్చినా బ్రేక్ ఈవెంట్ సాధించడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేవరా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఈ పార్టీలో హల్చల్ చేశారు. ఈ సినిమా సక్సెస్ చేసినందుకు తన ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అంతేకాదు దేవరా 2 కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఆతృతతో ఉన్నాడు. దర్శకుడు కొరటాలని తన ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేశాడు. ఆచార్య తర్వాత దేవర చేసిన కొరటాల శివ మాస్ ఎలిమెంట్స్ తో దానికి తగిన కథా కథనాలతో వచ్చాడు. దేవర 1 ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచినా కూడా కామన్ ఆడియన్స్ మరింత బూస్టింగ్ ఎలిమెంట్స్ ను సినిమా నుంచి కోరుకున్నారు. ఆ లోటును దేవర 2 పూడ్చుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతానికి వార్ 2 సినిమా చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది. ఆ సినిమా కూడా అతి త్వరలో సెట్స్ మీదకెళ్తుంది. దేవర 1 ఎలాగూ చూశారు కాబట్టి ఫ్యాన్స్ అంతా దేవరా 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోగా కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి దేవరా 2ని మరింత ఫోకస్తో తెరకెక్కించాలని చూస్తున్నాడు. దేవర 1 ఫీడ్బ్యాక్ నుంచి పార్ట్ 2లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కొరటాల శివ ఫోకస్ పెట్టాడు. దేవరా 2లో అనిరుద్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. దేవరా 2లో తారకు మరోసారి అదరగొట్టబోతున్నాడని తెలుస్తోంది. దేవరా 2 నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో షూటింగ్ మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు పరిశ్రమకి కొత్త సెంటిమెంట్ పట్టుకుందా? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగవని వాయిదా వేసుకున్న వాటికి హిట్స్ పడుతున్నాయా? మరి ఆ విధంగా రాబోయే చిత్రాలు కూడా అభిమానులను ఈవెంట్ పరంగా డిసప్పాయింట్ చేసి సినిమాలతో సక్సెస్ కొట్టాలి అని చూస్తున్నాయా? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సినిమాలకు మంచి మైలేజ్ తెచ్చే ప్రమోషనల్ ప్రోగ్రామ్స్. సినిమా ఫలానా రోజున వస్తుందని అభిమానులతో పాటు ఆడియన్స్ ను అలర్ట్ చేసే సినిమా ఫంక్షన్. అలాంటి ఈవెంట్స్ ఉన్నట్లుండి వాయిదా పడినా లాస్ట్ మినిట్లో ఎందుకులే అని వదిలేసినా ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభిమానుల అత్యుత్సాహం తాకిడిని కంట్రోల్ చేయలేక చేతులు పైకెత్తేయడం సినిమా రిలీజ్ కు ముందు నెగిటివ్ సెంటిమెంట్ గా మారింది. ఎందుకిలా అయిందని హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యారు. కట్ చేస్తే ఇవాళ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించేస్తుంది. డివైడ్ టాక్ లోనూ భారీ బడ్జెట్ చిత్రం ఇలా బ్రేక్ ఈవెంట్ సాధించడం, అందులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక కూడా బొమ్మ హిట్ కొట్టడంతో కొత్త సెంటిమెంట్ మార్కెట్లోకి వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక మెజారిటీ ఆడియన్స్ సదరు సినిమాపై నెగిటివ్ ప్రచారానికి ఎక్కువగా ఆకర్షితులవుతారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అసలు పెట్టకపోతే సినిమా తేడా కొట్టింది కాబట్టే పెట్టలేదంటారు. కల్కి విషయంలో ఇలాంటి మాటలే వినిపించాయి. స్పెషల్ వెహికల్ బుచ్చి పాత్రను పరిచయం చేయడానికి ఈవెంట్ పెట్టిన వైజయంతి మూవీస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం నిర్వహించలేకపోయింది. అలా ఈవెంట్ పెట్టకపోవడంపై కొంతవరకు చర్చ జరిగినా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేదనే మాటలు వినిపించలేదు. కల్కికి ముందు ప్రభాస్ నుంచి వచ్చిన సలార్ సినిమా విషయంలోనూ ఇలాంటి కామెంట్సే వినిపించాయి. సినిమా అవుట్పుట్ సరిగ్గా రాకపోవడంతోనే ప్రశాంత్ నీల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయాడనే విమర్శలొచ్చాయి. ఎప్పుడైతే సినిమా మాసివ్ హిట్ గా నిలిచిందో ఈ విమర్శలకు అర్థం లేకుండా పోయింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో టాప్ హీరోలు తమ సినిమాల విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కు చోటివ్వకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఏర్పాటు చేయకపోవడమే మంచిదనే అభిప్రాయానికి 1 by 1 వస్తున్నారు. పుష్ప 2 గేమ్ చేంజర్ విషయంలోనూ ఈ సెంటిమెంట్ ను మేకర్స్ నమ్ముకునేలా కనిపిస్తున్నారు. ప్రేక్షకులు తమ సినిమా కంటెంట్ పై మరీ ఎక్కువగా ఆశించకుండా లిమిట్స్ లో తమ అంచనాలను ఉంచుకునేలా చేయడంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించకపోవడం కూడా మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది. ఈ విషయంలో బావబామ్మర్దులు ఈ కొత్త సెంటిమెంట్ కు రెస్పెక్ట్ ఇవ్వొచ్చేమో చూడాలి. తేలిగ్గా తీసి పారేయడానికి సమంత మామూలు అమ్మాయి కాదు, ఐరన్ లేడీగా మారిపోతుందేమో అనిపిస్తుంది. సోలో జర్నీలోనూ సస్టైనబుల్ డెసిషన్స్ తీసుకుంటున్న శామ్ తాజాగా విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చూపించే ట్రయల్ మళ్ళీ షురూ చేసిందా? సమంత పనైపోయిందనుకున్న ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అయ్యే అప్డేట్ తో మన ముందుకు మెరుపులా వస్తుంది. తన అప్కమింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ల ముచ్చట్లతో పాటు తన పర్సనల్ ప్రొఫైల్ తాలూకు అప్డేట్స్ చెబుతూ ట్రెండింగ్ లో ఉండటం ఎలాగో చూపిస్తుంది. తాజాగా బిజినెస్ ఉమెన్ టైటిల్ కు సౌత్ లో టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వాలని చూస్తుంది. శామ్ ఇప్పటికే ఫ్యాషన్, స్కూల్స్, హోటల్స్ తో పాటు పలు రకాల బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. స్పోర్ట్స్ బిజినెస్ లోకి కూడా రీసెంట్ గానే ఎంటర్ అయింది. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. మాజీ టెన్నిస్ ప్లేయర్ గౌరవ్ నటేకర్ తో కలిసి ఫ్రాంచైజీని తీసుకుంది. ఆ టైంలోనే తనకు స్పోర్ట్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో చూపించుకుంది. తాజాగా మరో స్టెప్ ముందుకేసి వెల్నెస్ బ్రాండ్ సీక్రెట్ ఆల్కెమిస్ట్ కు కో ఫౌండర్ గా మారింది. దీంతో బిజినెస్ సర్క్యూట్ లో శామ్ పేరు వైరల్ అవుతుంది.
తాజాగా శామ్ బేబీ సీక్రెట్ ఆల్కెమిస్ట్ లోకి వెళ్లడానికి రీజన్ చెప్పింది. తన హెల్త్ అప్సెట్ అయిన టైంలో అరమోథెరపీ ఎంతో కంఫర్ట్ అందించిందని, అవుట్ సైడ్ కంట్రీస్ లో హెల్త్ కోసం ఆయిల్స్ ఎందుకు యూజ్ చేస్తారో అర్థమైందని, ఇప్పుడు ట్రస్ట్ ఉన్న బ్రాండ్ దొరకడంతో అందులో భాగస్వామిగా మారానని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ బ్రాండ్ క్రీమ్స్, మిస్ట్లు, షవర్ జెల్ల రూపంలో ప్రోడక్ట్స్ ను పెంచుకునేందుకు చూస్తుంది. అదే టైంలో సమాంతా తాను వాడిన బ్రాండ్ కు ఇప్పుడు కో ఫౌండర్ గా మారడం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఏదేమైనా నిత్యం ఏదో రకంగా శామ్ న్యూస్ మేకర్ గా మారుతూనే ఉంది. తాజాగా వేసిన బిజినెస్ స్టెప్ తో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే చూపించుకున్నట్లయింది. జనక అయితే కనక సినిమా మరో బలగమవుతుందా? క్లాసిక్ సూపర్ హిట్స్ కి దిల్ రాజు ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? సుహాస్ ని టాలీవుడ్ ప్రయోగాలకు మాత్రమే వాడుకుంటోందా? జనక అయితే గనుక సినిమాపై దిల్ రాజు టీం గట్టి నమ్మకంతో ఉంది. బలగం సినిమా తరహాలో అవుట్పుట్ వచ్చినట్లుగా దిల్ రాజు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమందికి సినిమా వేసి వారి ఒపీనియన్ను కూడా తెలుసుకున్న నిర్మాత సుహాస్ కు ఈ ఫిల్మ్ మంచి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. జనక అయితే గనుక చిత్రంపై దిల్ రాజు మాట్లాడిన మాటలు చర్చానీయాంశమయ్యాయి. 100 మందికి సినిమా నచ్చితే అది క్లాసిక్ అవుతుందని, 70 మందికి నచ్చితే సూపర్ హిట్ అని, 50 మందికి నచ్చితే హిట్ అని సినిమా క్యాలిక్యులేషన్ చెప్పుకొచ్చారు. దసరా సందర్భంగా ఈ నెల 12న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో దిల్ రాజు ఇలా మాట్లాడడం విశేషం. జనక అయితే గనుక సినిమాపై దిల్ రాజు ఇలా మాట్లాడి ఊరుకోలేదు. బలగం సినిమాలా దీన్ని ప్రోత్సహించాలని, నచ్చకపోతే విడుదల వరకు సైలెంట్గా ఉండాలని సరదాగా మాట్లాడారు. తమ సినిమా 70% మందికి నచ్చుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు విడుదలైన తొలి రోజు చాలా మంది హంగామా చేస్తారన్నారు. రెండో రోజు వసూళ్లు చూసి తమకు నచ్చకపోయినా సినిమా హిట్ అయిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారన్నారు. ఇక్కడ ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారుతూ ఉంటాయని దిల్ రాజు పేర్కొన్నారు. అయితే టాలీవుడ్ మేకర్స్ సుహాస్ ను ఇలాంటి ప్రయోగాలకు మాత్రమే వాడుతూ ఉండడం విశేషం. బహుశా ఈ తరహా ప్రయోగాలు మిగతా వారికి వర్కౌట్ కాకపోవడం వలన సుహాస్ కు ఇలాంటి సినిమాల్లో ప్రియారిటీ పెరిగిందని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎడ్జ్ లో ఉండి గేమ్ ఆడుతున్నాడా? అతనితో చేయాల్సిన వాళ్ళు చేయకుండా మనకేమిస్తారులే అనుకున్న వారు వచ్చి మరి ఆఫర్స్ ఇస్తున్నారా? డిఎస్పీ క్యారియర్ ట్రాక్ లో ఎందుకు వేరియేషన్స్? సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎప్పటికీ ఒకే ట్రాక్ మీద బండి నడపలేరు. ఒక్కోసారి కెరీర్లో పెద్ద బ్రేక్లే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనుకోని విజయాలు పడి ఎక్కడికో వెళ్లిపోతుంటారు. డిఎస్పీ ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. పుష్ప, ఉప్పెనలతో డిఎస్పీ కంబ్యాక్ అయ్యాడన్నారు. మళ్లీ లీడర్ బోర్డులోకి వచ్చేస్తాడన్నారు. పుష్ప 2తో కూడా మ్యూజిక్ మ్యాజిక్ చేయగలిగితే దేవిశ్రీ ప్రసాద్ కు ఇప్పట్లో వచ్చే ప్రాబ్లం ఏదీ ఉండదు. ఇప్పటికీ వచ్చిన 2 పాటల విషయంలో ఆడియన్స్ హ్యాపీగానే ఉన్నారు. ఇంకా మిగతా పాటలు వస్తే తప్ప ఆల్బంపై దేవిశ్రీ ఎఫర్ట్స్ ఏంటి అనే దానిపై క్లారిటీ రాదు. ఇదే దేవిశ్రీ దర్శకుడు బుచ్చిబాబు డెబ్యూ ఫిల్మ్ ఉప్పెనకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. అతని తర్వాత సినిమా చెర్రీతో కావడంతో ఆ ప్రాజెక్టులను దేవిశ్రీనే ఉంటాడనుకున్నారు. కట్ చేస్తే ఆ ప్రాజెక్టులోకి బుచ్చిబాబు ఏరి కోరి మరీ ఏఆర్ రెహమాన్ తెచ్చుకున్నాడు. అటు కొరటాల కూడా దేవరకు డిఎస్పీని తీసుకోకుండా అనిరుద్ను తెచ్చుకున్నాడు. అలాగే అనుకోకుండా వచ్చిన పాన్ ఇండియా ఫిల్మ్ కంగువా విషయంలోనూ తంబీల చేత డిఎస్పీ అక్షింతలు వేయించుకున్నాడు. కంగువా నుంచి వచ్చిన ఫైర్ సాంగ్ లో ఫైరే లేదనే కామెంట్స్ వస్తూ ఉండడంతో రానున్న రోజుల్లో దేవిశ్రీకి వచ్చే పెద్ద సినిమాలు ఏముంటాయి అనే లెక్కలు మార్కెట్లో తీసుకుంటున్నారు. ఏది ఏమైనా పెరిగిన కాంపిటీషన్లో దేవిశ్రీ ఎడ్జ్ గేమ్ ఆడాల్సొస్తోంది. మెగా కాంపౌండ్ అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. దానిలో భాగంగానే దసరాకు చిరు చెర్రీల నుంచి టీజర్స్ రాబోతున్నాయి. అయితే మెగా అప్డేట్స్ దసరా ఫిల్మ్ ఫెస్ట్ లో ట్రెండింగ్ అయి కూర్చుంటాయా, లేదంటే ఆ ప్లేస్ ని మిగతా టాప్ హీరోస్ వచ్చి ఆక్యుపై చేస్తారా? దసరా సీజన్ ను టాలీవుడ్ టాప్ హీరోలు తమ సినిమాలతో ఎంటర్టైన్ చేయడం మానేశారు. ఏం చేసినా అప్కమింగ్ సినిమాల తాలూకు అప్డేట్స్ తో అలరించాలని డిసైడ్ అయ్యారు. దానిలో భాగంగానే గత కొంతకాలంగా దసరా వచ్చేసరికి టాప్ హీరోల టీజర్లు, గ్లిమ్స్ మార్కెట్లోకి వచ్చి హల్చల్ చేసేస్తున్నాయి. ఈసారి కూడా ఈ హడావిడిని చూపించడానికి టాప్ హీరోలంతా సిద్ధపడుతున్నారు. దసరా ఫైట్ లో సినిమాలతో కాకుండా శాంపుల్స్ తో హల్చల్ చేయడంలో మెగా కాంపౌండ్ ప్రిపేర్డ్ గా ఉంది. ముందుగా గేమ్ చేంజర్ తో దసరాకు అప్డేట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే వచ్చిన సెకండ్ సింగిల్ ఆడియన్స్ లోకి బాగా వెళ్లడంతో ఈసారి వచ్చేది గ్లిమ్స్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఎంతో క్యాలిక్యులేటెడ్ గా కట్ చేస్తున్న ఈ గ్లిమ్స్ తో మెగా హీరో శంకర్ సినిమాలో ఏ స్థాయిలో కనిపిస్తాడో చూడాలి. ఇదే మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి విశ్వంభర నుంచి తన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తీసుకువచ్చి ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అది కాకపోతే గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే దర్శకుడు వశిష్ఠ ఇప్పటికే ప్రమోషన్ విషయంలో ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాడు. అలాగే ఓజీ నుంచి పవన్ తాలూకు అప్డేట్ ఒకటి విడుదల కాబోతోంది. అంటే ఈ దసరాకు ఎలా చూసుకున్నా మెగా హీరోలు ఇచ్చే ట్రీట్ మిగతా వారికంటే కాస్త గట్టిగా ఉండేలా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్.
నెక్స్ట్ బాక్స్ ఆఫీస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.